హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ బ్రాండ్ న్యూ వీడియో. ఈసారి పాల్ వరల్డ్ ఆడి చాలా రోజులైంది. కాబట్టి ఏం చేస్తున్నానో నాకే తెలీదు. ఏం చేశానో నాకే తెలీదు. వీడియో స్టార్టింగ్‌లో అయితే ఏమి గోల్ పెట్టుకొని రికార్డ్ చేయలా. కానీ హై లెవెల్ పాల్స్ పట్టుకున్నాను. బాసెస్ డిఫీట్ చేశా. టవర్ బాస్ డిఫీట్ చేశా. ఇంకా కొత్త బేస్ లొకేషన్‌కెళ్ళి ఇంకా నెక్స్ట్ బేస్ బిల్డ్ చేయడానికి ఫౌండేషన్ పెట్టుకొనొచ్చా. ఈ వీడియోలో ఇయే చేశాను. సో, చూడాలంటే చూడండి, లేదంటే లేదు. అసలు మర్చిపోయా వరల్డ్‌లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది పూర్తిగా. అసలు లాస్ట్ టైమ్ ఇది పట్టుకున్న వీడియోలో నేను చూపియలేదు గానీ, అది ఓన్లీ మంచి మంచి ఐ మీన్ బాసెస్‌ని డిఫీట్ చేశా అన్న వీడియో పెట్టా. అందుకనేసే మిగిలిన చెత్త మొత్తం తీసేసా. బట్ ఎక్స్‌ప్లోరింగ్ చేశా ఆ వీడియోలోని. అందులో మీటియోర్ పడితే మీటియోర్ దగ్గర ఇది ఉంది. దీనిది లాగింగ్ లెవెల్ 3 కొడతనే ఉంటది. ఇంకా ఏమేమి ఉన్నాయి నా దగ్గర యాక్చువల్లీ నేనే మర్చిపోయా. ఇది పట్టుకున్నాను. ఎక్స్‌డీర్ బేస్‌లో తీసేసా. ఎందుకంటే అది లెవెల్ 3 కదా, ఇది లాగింగ్. ఇది దీన్ని పట్టుకున్న సినిమాతిని నేను. దీనికి చాలా స్కిల్స్ ఉన్నాయి. అంటే మెడికల్ వర్క్ బెంచ్ లో పని చేయగలదు, ప్లాంటింగ్ చేసిద్ది. లెవెల్ 1 కిండ్లింగ్. యాక్చువల్గా ఫాక్స్ పాక్ బదులు దీన్ని పెట్టాను. లెవెల్ 1 కిండ్లింగ్ ఉంది, వర్క్ చేసిద్ది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇది ఎట్లాగో మనకి బేస్ లో పియర్స్ కావాల్సిందే. నార్మల్ ల్యాంబోల్ బదులు దీన్ని పెట్టా. రష్ ఫోర్ స్టోన్కి పెట్టాను. ఇది దీనికి కూడా వాటర్ లెవెల్ 2 ఉంది, హ్యాండీ వర్క్ లెవెల్ 2, మైనింగ్ లెవెల్ 3, ఫ్రీజింగ్ కూడా ఉంది దీనికి. ఇదైతే అబ్బో ఆల్రౌండర్. బాక్స్ లో విడిగా ఏమున్నాయి, ఇది కొత్తది, ఇది కొత్తది, ఇది కొత్తదే. ఇది నాకు తెలియదు, ఇంత ముందే ఉందనుకుంటా. టెక్నాలజీ మెగా గ్లైడర్, కోల్డ్ రెసిస్టెంట్ బెల్ట్ ఆర్మర్, కుకింగ్ పాట్ పెట్టాను నేను. ఉంది ప్రిమిటివ్ స్వాడ్, 180 డ్యామేజ్ అంట, కానీ స్వాడ్స్ మనం వాడాలి. ఏం చేద్దాం. గిగా స్పియర్స్ క్రాఫ్ట్ చేయొచ్చా లెవెల్ 20కే? ఇంత ముందు కూడా అంతేనా, లేకపోతే ఏమన్నా మారిందా? మెల్లిగా వెళ్తున్నాం హై లెవెల్కి. ఎడ్జ్ ఇంక్యుబేటర్ తీసా, గ్రాప్లింగ్ గన్ వద్దు నాకు. రింగ్ ఆఫ్ మర్సీ మేబీ తీస్తా. మన దగ్గర ఏమీ లేవు, మనం ఏం చేయట్లేదు. సో ఏదైనా బాస్ డిఫీట్ చేయడానికి చూద్దాం ఫస్ట్. మ్యాప్ ఓపెన్ మ్యాప్ లో కింగ్ పాకా పట్టుకోవచ్చు. కింగ్ పాకా దగ్గరికి వెళ్దామా? కింగ్ పాకా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇది పట్టుకోలేములే. ఆ, ఇది మొత్తం ఒక సర్కిల్ రౌండ్ వేసి అక్కడ ఏమున్నాయో చూసేసి వద్దాం. బేస్ లెవెల్, ఇది ఎంత బాగుందిరా బొడ్డ తీసి. ఉలు ట్రాన్స్పోర్టింగ్ ఉందా దీనికి? ఆ, ఇక్కడ దగ్గరలో టెలిపోర్ట్ అయ్యి ఇక్కడికి వెళ్దాం. కాకపోతే మధ్యలో దీని దగ్గరికి వెళ్ళకూడదు. ఏ వాట్ ఆర్ దీస్? ఇవి పట్టుకున్నాం కదా. ఈ డేంజర్ రా బాబు, అటాక్లు అద్భుతంగా చేస్తున్నాయి. నా దగ్గర క్లియర్ చేశాను. నైట్ రింగ్ ఉందిగా, దీంతో నేను బ్యాటిల్ చేయలేను అప్పుడే. రెండు ఉన్నాయి ఇక్కడ.
మన బేస్ లొకేషన్ నెక్స్ట్ ఇది అక్కడ ఉండబోతుంది ఆ ప్లేస్లో. ఓరే ఇదేంటిది ఇది? లునారిస్ ఎఫిజియా, వాట్ ద హెల్ ఇస్ దట్? ఏ చాలా జరుగుతుంది. వచ్చాయి నువ్వు. వచ్చే బ్రో. వచ్చిందిగా బ్రాంచ్ ఏరియా దీని పేరు. లెవెల్ 35 అంట. వద్దా, దానికి వెలిగితే మనకే బ్యాండ్ మోగిద్ది. ఉరి మ్యామరెస్ట్రా. ఓ మ్యామరెస్ట్ అంటున్నా, ఇది బ్రిస్బోల్టా ఏదో. లేదు 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 లేదు. మొసాండా లక్స్. వత్తా వెల్, నాకు అది కావాలి సార్. ఆ లాక్ ఏది ఇటు పెట్టి తప్పించుకోవచ్చుగా. ఒరే ఆ డామేజ్ ఏం చేస్తున్నారా? వచ్చిందిరా. మొసాండా లక్స్, ఎలక్ట్రిసిటీ లెవెల్ 4, లాగింగ్ లెవెల్ 4, ట్రాన్స్పోర్టేషన్ లెవెల్ 4, హ్యాండీ వర్క్ లెవెల్ 3. ఇన్ని మ్యాక్స్ దాని. ఓయ్ వాట్ ఈస్ దిస్? లెవెల్ 24 అంటారా? ఐస్ టైప్ అన్నా నువ్వు? దాని పని చెప్తా. అది దాని ఫైర్ లాంటి అంటే నన్ను ఫైర్ లాంటి వచ్చింది. ఒరే నీ మధ్య మధ్యలో నన్ను వాడుతుందిరా ఇది. ఎందుకురా అంత అరుస్తుంది ఇది? వచ్చే వచ్చే. దీని అటాక్లన్నీ నేలలోకి వెళ్తున్నాయిరా. వచ్చే 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 వచ్చే. అయ్యా అది బాల్లోకి వెళ్ళినా కానీ అటాక్లు చేస్తుంది అది. వచ్చే బ్రో. వచ్చిందిరా. రిబనీ pal that never without a bright smile. Occasionally it tangles get tied up. అదంతా సొల్లు ఎందుకు? లెవెల్ 24 మన దగ్గర ఉంది. వాట్ ఈస్ దే? పెటేలియా ఉందిరా ఇక్కడ. ఇది యాక్చువల్గా పట్టుకోదాం అనుకుంటున్నా. బాస్ లెవెల్ పెటేలియా మళ్ళీ. నా దగ్గర ఫైర్ ఒకటి ఉంది కాకపోతే ప్యాల్ అంతే. ఆ వే పాయింట్ కలెక్ట్ చేసుకుని వచ్చేలాగా ఇది వెళ్ళిపోద్దా? ఇదేంటిది? అదేదో కొత్తదిరా. ఇది లెవెల్ 30 అంటారా ఇది? భూటాన్ అంట. మన వల్ల కాదులే. ఇందా పట్టుకుందాం వేరే ఫామ్. విజయ 2 29 లెవెల్ 30, 29 లెవెల్ 30. ఇప్పుడు దేంతో ఫైట్ తీసుకున్నా రెండు నన్ను పడిపోతాయేమో అనిపిస్తుంది. ఇంకా ఏమైనా ఉందా ఫుడ్? ఈ 2 ఎగ్స్ ఉన్నాయి. బేస్లోకి వెళ్ళిన వెంటనే వీటిని హ్యాచ్ చేయాలి. ఇదేంటి ఇది? ఓ ఇందాకే పట్టుకుందాం రిబ్బన్. ఒకటి పడుకుందయ్యా. లెవెల్ 29 పడుకుంది. అది ఎక్కడ పడుకుంది? ఆ పైన పడుకుందాన్ని పట్టుకున్నా అయ్యా. ఒక లెవెల్ తక్కువైనా పర్లేదు నాకు. ఎగ్ ఉందిరా ఇక్కడ. ఒరే మొదలు పెట్టేసిందిరా ఇది. షైనీ సౌండ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ. ఇక్కడక్కడ షైనీ ఉంది.
అది డాచ్ కొడుతుందిరా. నా దానికి బ్రెయిన్ ఉందా లేదా? నా దాన్ని వాయిచ్చేసింది అయ్యా. నా మీద లాక్ ఆన్ అయింది అది. ఇంకొక అటాకే ఫాక్స్ పార్క్. ఉరి మొహం మీదకి వస్తావేంది? నైస్. వచ్చే 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే వచ్చిందిరా. అరే ఆగు. ఇది పట్టుకున్న ఆనందం కాదు కానీ షైనీ సౌండ్ అవుతుంది అక్కడ. వాట్ ద హెల్. ఇందాక వచ్చిన ప్లేసే కదా ఇది. అరే ఇది అటాక్ ఎందుకు చేసేస్తుంది డైరెక్ట్ దిగిన వెంటనే? ఫైర్ అటాక్ ఉందిరా దానికి. ఇందా పట్టుకున్న హై లెవెల్ పెటాలియాతో బాధ లేదు కానీ ఈ షైనీ ప్యాల్ పట్టుకోవడానికి నా టీంది బ్యాండ్ మూవ్ అయిపోయింది. వచ్చాను వచ్చే 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 వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అరే ఈ ప్లేస్ ఏదో గుర్తుపెట్టుకోవాలయ్యా. బాసులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. బ్రో ఐ గివ్ అప్ బ్రో. మ్యూజిక్ ఆప్ బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు ఈ చిల్లటి తీసి ఇక్కడ పెట్టు. ఇది బాస్ పట్టుకున్నాం ఓకే, కాకపోతే ఇది అంత పనికి రావట్లేదు. పెటాలియా లెవెల్ 3 హ్యాండీ వర్క్ ఉందిరా దీనికి. లెవెల్ 2 ట్రాన్స్పోర్టేషన్, లెవెల్ 4 ప్లాంటింగ్. అమ్మని ఇది ఇది అసలు ఏ టైప్? పార్టీలో పెట్టుకుని వస్తానా? వాట్ టైప్ ఆర్ యూ? న్యూట్రల్ అంట. ఫాక్స్ పార్క్ అయితే ఇప్పటికి బాగానే ఉంది. ఆ ఓ పని చేయనా పోనీ రిబన్ తీసి స్కేల్లా పెట్టాను చూడ తెలియను. మొసాండాలక్స్ ఎలక్ట్రిక్ లెవెల్ 4, హ్యాండీ వర్క్ లెవెల్ 3, మైనింగ్ లెవెల్ 4, ట్రాన్స్పోర్టేషన్ లెవెల్ 4 రా. ఏంద్రా ఇది? అన్ని మ్యాక్స్ రా దీని. హ్యాండీ వర్క్ ఒకటి లెవెల్ 3లో ఉంది, మిగిలిన అన్ని మ్యాక్సే. బేస్ లో పెట్టినా దీన్ని. దీన్ని ఎందుకు పెట్టా? మెడికల్ ఉంది దీనికి అనేసి. ఇది నైట్ టైం వర్క్ చేసిద్ది. ఏదో ఒకటి తీసేసి దీన్ని పెట్టాలి ఇప్పుడు నేను. ఇది నైట్ టైం వర్క్ చేసిద్ది అన్నది పక్కన పెడితే ఆ, 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 ఆ. ఒక పని చేయనా పోనీ, ఎక్స్ట్రా ఇంకో ప్యాల్ రావడానికి బేస్ అప్గ్రేడ్ చేస్తే ప్లేస్ సరిపోద్దిగా. వీ నొక్కాల్సిందే, నేను నొక్కను. వెపన్ వర్క్ బెంచ్ వచ్చేసింది. ప్యాల్ రీసెర్చ్ ల్యాబ్, ప్యాల్ ఎక్స్పెడిషన్ స్టేషన్. వెపన్ వర్క్ బెంచ్ వచ్చింది. రీసెర్చ్ లేది ప్యాల్ రీసెర్చ్. మొసాండాలక్స్ని బేస్లో పెట్టడానికి బేస్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటా. అది బేస్ అప్గ్రేడ్ కాస్త ఎక్కడికో వెళ్ళిద్ది. రైట్, మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి 3. టో 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 టో. యూనివోల్ట్ వచ్చింది దీని నుంచి. కామెడీ. ఇంకో యూనివోల్ట్. 2 వర్కహాలిక్స్. తెల్లరే. బిల్డ్ నొక్కాలి. ఇదిగో వచ్చింది క్రాఫ్టింగ్ కి. వాడు చేస్తానే ఉన్నాడు. ఇది అప్పట్లో వచ్చింది కూడా. ఇది ఎక్కడ పెట్టను? ప్యాల్స్ కట్టడం అయిపోద్ది ఇది ఇప్పుడు. ఇటు కొంచెం ఇటు పడుతున్నా. చాలులే. ఇదేనా బిల్డ్ చేయాల్సింది? ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఆగండిగా. అయిపోయింది. ప్యాల్ లేబర్ రీసెర్చ్ ఏదది? ప్యాల్ ఇంగట్స్ ఇచ్చేస్తుంది. వచ్చింది, సరిపోయింది ఇంగట్స్. అయిపోయాయి. ఇప్పుడు నువ్వు వచ్చే నీ వల్ల లాగ్ అవుతుంది బేస్లో.
దీనొక్కు ప్యాల్ ఎక్స్పెడిషన్ రావడానికి లెవెల్ 22 ఉండాలి మనం. సో వీ విల్ బికమ్ లెవెల్ 22 ఎలాగా అంటే ఏదో ఒకటి చేద్దాం. లెవెల్ 22 అవ్వాలంటే ఒరే నీ బాస్ని డిఫీట్ చేద్దాం అని వెళ్ళి ఏదో చేసా. లేదు ఎక్స్ప్లోర్ చేసా. నెక్స్ట్ ఇప్పుడు బాస్ గోయింగ్ టు డిఫీట్ దిస్ బాస్. దీని లెవెల్ 23 పట్టుకోవచ్చు. బాస్ మొదలు పెట్టేసిందిరా ఏం చెప్పుకోకుండా నేను. అయ్యా ఎంత డ్యామేజ్ ఇచ్చిందిరా ఇదే. మొసాండాను వదులుదా ఒకసారి. ఆహా ఓన్లీ వన్స్ ఫసాక్. 2 జాయింట్స్ ఫైటింగ్. రే డ్యామేజ్ సరికిస్తుందిరా. కాకపోతే డిఫెన్స్ అంత లేదు దీనికి గ్రౌండ్ అటాక్ చేయడం వల్ల. నీ బాధ ఏంది? పెటాలి అంత డ్యామేజ్ అవ్వట్లేదు కానీ సరదాగా వచ్చే అట్లా. ఒక్క అటాక్ అంతే. ఫైర్ అంటుకో చాలు. వచ్చింది. లెవెల్ అప్ అయితే అవ్వలేదు కానీ బాస్ని డిఫీట్ చేశా. మ్యాప్ తెరు వే పాయింట్ లేదంటే ఇటు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ వే ఇక్కడ వే పాయింట్ ఉంది. ఓ అదే స్కూటా. ఒరే కమాన్ 1v1. ఉయ్ షా. వచ్చే వీడు వచ్చాడు రా. మనుషులు పట్టుకుంటే లెవెల్ అప్ అయ్యాం మనం. టెక్నాలజీ మస్కెట్ తీయని నేను గన్ పౌడర్ తీస్తా. కోర్స్ ఏమో తీస్తా. టొమాటో ప్లాంటేషన్ కావాలి మనకి. లెటస్ వచ్చిన తర్వాత టొమాటో ఇంకా లెటస్ మనం ఇది సాలెడ్ చేయొచ్చు. దానికి ఇదిగో 25కి వచ్చింది. దానికి వచ్చే ఫుడ్ సోర్స్ ఇంకెక్కడే ఇవ్వదు. ఇదేం స్ట్రక్చర్? ఓ పర్లే వచ్చాం. ఇదంతా ఇప్పుడే యాడ్ చేశాడు రా గేమ్ లో. నైస్ వ్యూ. ట్రీ వైపు చూపించాడు లాస్ట్. ఏరియా మ్యాప్ అన్లా. అరే ఏరియా మ్యాప్ అన్లాక్ రా. ఓకే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? లెఫ్ట్నా? అదేంద్రా నా వైపు తిరిగింది ఒక సెకండ్. ఓ ప్యాల్ బ్రేడర్ అంటాడు. ఇంత దగ్గరలో ఏమైనా కనిపిస్తే వెళ్దాం. ఇక్కడ ఎదురుగా ఏదో ఉంది బాస్ అంట. సరదాగా బాస్ని డిఫీట్ చేద్దాం బాగానే. ఇక్కడ బుషి ఉంటుంది అని మటుకు చెప్పకండి. ఎయిర్ ఫాక్స్. ఓకే దీన్ని కూడా బాస్ చేస్తారా?
వాటర్ టైప్ ప్యాల్ ఉందా నా దగ్గర? ఉంది. లేదు. జూయి అందయ్య అది వెళ్ళిపోయింది. దీన్ని వదిలే తప్పు చేయని నేను బెటాలియన్ వదలను. బ్రో ఈ ఛార్జింగ్ వీడిని బాస్ చేస్తే ఇంకా అరే హెల్త్ చూసావా నా దాన్ని. ఇద్దరు బేసిక్ గా సేమ్ అటాక్ కొట్టారయ్యా. ఫైర్ టైప్ దాని మీద ఫైర్ టైప్ వదిలితే బ్రెయిన్లెస్ అంటారు నన్ను ఇప్పుడు. అరే ఫైర్ టైప్ మీద అటాక్ చేసిన డ్యామేజ్ తీసుకుంటున్నాడు. దా 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 దా. వాటర్ అటాక్ చేస్తావా నువ్వు? మర్చిపోయా కదా అసలు. అదే చెయ్యి మళ్ళీ వస్తాయి బయటికి. దాన్ని పట్టేసుకున్నాం. సూపర్ రా. లెవెల్ 22కి వెళ్ళాం. ఇది కావాలి మనకి. అది అన్లాక్ చేసా మిగిలిన ఇది ఒకటే మనకు కావాల్సింది. దీనికోసం లెవెల్ 22 అయింది. బ్లెస్సింగ్ ఆఫ్ ద ఫ్లవర్ స్పిరిట్ ఏం చేసిద్ది? హీల్ చేసిద్దిరా ఇది. వాట్ ద హెల్. ఓకే అనదర్ బాస్ డిఫీటెడ్. ఇంకో బాస్ డిఫీట్ చేయడానికి వెళ్దాం బారా. యూనివోల్ట్ కి గ్రౌండ్ టైప్ తీసుకోవాలి. నా దగ్గర ఉందిలే గ్రౌండ్ టైప్. ఇదే గ్రౌండ్ టైప్. అటాక్. అది ఎదురు డిస్కోవడం చేస్తుంది. ఓ హో 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 బ్రో. I did not expect this. ఓ మై గాడ్. లెవెల్ 31 వాయిస్ చేసింది నాది బ్యాండ్. వస్తానే ఉందిరా అది. నేను ఇది ఎగిరేస్తాను అక్కడ. వెళ్ళిపోయిందిలే. ఇది యాడ్ చేసి మంచి పని చేశాడయ్యా. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఇంటికి. నేను ఈ వరల్డ్లో చచ్చిపోలేదు. ఈ మాట అనగానే చచ్చిపోతానేమో. ఇవన్నీ ఏంట్రా కొత్తవి పెట్టాడు ఏంటి? ల్యాంబ్ బాల్ ఎఫిజియా ఏ కొత్త ఎన్ని యాడ్ చేశాడు రా. 3 పడుకున్నాయి. మెగాస్పియర్లో 5. దీని లెవెల్ ఎంత చూపిస్తే బాగుండిద్ది. వా దీనికంటే దారుణమైన లొకేషన్ ఏది లేదురా దీని వర్షానికి. మిషన్ కంప్లీటెడ్. ప్యాల్ బాక్స్ అప్గ్రేడ్ రా. లెవెల్ 11 స్పియర్ అసెంబ్లీ లైన్ పవర్ జనరేటర్. మనం అప్పుడే అంత లెవెల్కి వెళ్ళిపోయాము. స్పియర్ అసెంబ్లీ లైన్ తాకలేదు. బేస్లో ఇంకొక ప్యాల్ పెట్టడానికి ఇదంతా చేశాను నేను. అసలు ఏ ప్యాల్ పెట్టడానికి మర్చిపోయా. ఆహా ఏం పెడదాదిరా. ఏం పెడదాం అనుకున్నారా బేస్లో అసలు మర్చిపోయా. ఇంకో స్పేస్ అన్లాక్ చేయడానికి గల కారణం నాకు గుర్తులేదు సార్. దీన్ని తీసుకొని బేస్లో వేస్తే మిల్క్ వస్తూ ఉండింది. ట్రాన్స్పోర్టింగ్ హ్యాండ్లింగ్ బుక్. నా మొసాండాకి ట్రాన్స్పోర్టింగ్ పెట్టినా. దీని ట్రాన్స్పోర్టింగ్ లెవెల్ 4 ఉంది. ఒక సెకండ్. దీని మీద యూజ్ చేయడం లెవెల్ 5. ట్రాన్స్పోర్టింగ్ లెవెల్ 5 రా. ఆగరా అసలు ఇది ఎట్లా పని చేద్దాం మామూలుగా చూద్దాం. లెవెల్ 5 అంటే ఇంతేనా? లేదు రో పరిగెడుతుందిరా ఇది. ఓ డ్యామ్.
బేస్లో ఉంటే బాగానే పనిచేసిద్ది కానీ మనకి టీంలో ఎలక్ట్రిక్ కావాలిగా మంచిది. ఇప్పుడు ఏం చేయను, ఇంకో బాస్ ఏదైనా కొట్టుకోవాలంటే మన లెవెల్, మన ప్యాల్స్ లెవెల్ సరిగ్గా లేదు. అయినా బాసే పట్టుకున్నాం. ఇక్కడ మధ్యలో ఒక వే పాయింట్ మిస్సింగ్. ఇటు నుంచి ఇలా ఎక్స్ప్లోర్ చేద్దాం. కాకపోతే దాని ముందు మన దగ్గర అసలు ఏమో లేదురా. ఆహాహాహా జూమ్ చక్ జూమ్ చక్. బ్రో డాన్స్ చేస్తున్నాడు. ఈయన సరిపోతాయిలే, మళ్ళీ వెయిట్ ఎక్కువ అయిపోయిందంట దీనికి కూడా. టు ఫాస్ట్ ట్రావెల్ దగ్గరలో ఏది ఉంది? మనమే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకుంటా బాబోయ్. అక్కడ టవర్ ఉందా? దేర్ టవర్ బాస్ దేర్. ఈ టవర్ బాస్ సరదా డిఫీట్ చేద్దాం. ఓకే. అరే ఈవిడరా, ఈవిడ మర్చిపోయి ఈవిడ పేరు. ఓహోహోహో, ఈవిడికి ప్యాల్స్ అంటే చాలా ఇష్టం. అదిగో. ప్రింట్ స్క్రీన్ షాట్ తీస్తే అది మొత్తం మార్చేశాడుగా లిటరల్గా. ఆహా సూపర్ నైస్ డ్యామేజ్ బాయ్. ఫాక్స్ తో కొట్టించుకుంటుందిరా లిల్లీ అండ్ లైలిన్. ఓకే, ఏదో కొంచెం డ్యామేజ్ చేస్తుంది, మంది మటుకు చింపేస్తుంది దాన్ని. స్విచ్ చేసే టైం రాబోతుంది, ఎందుకంటే మన దానికి ఎక్కువ డ్యామేజ్ వస్తుంది. అది మొసాండా లాస్ట్ 5 seconds ఏదో ఒక పెద్ద అటాక్ చేయ ప్లీజ్. అరే 1000 అంటే 1000 HP రా. చచ్చిపోతాం. ఈసారి ఫైర్ ఈ 2 తెచ్చుకుంటానా? దేనికి డెప్త్ అవ్వలేదు. దీన్ని తెచ్చుకోనా లెవెల్ 16 కానీ ఇది. దీని అటాక్ 255, దీనిదే ఎక్కువ ఉందిరా. లెవెల్ 16 అనేసి ఏడుస్తున్నా. రౌండ్ 2. ఈసారి నేను అటాక్ చేస్తా, ప్లస్ నా దగ్గర మంచి ఫైర్ టైప్ 2 ఉన్నాయి. ఒకటే తెచ్చారా, దాన్ని మార్చి దీన్ని పెట్టా. సరిపోద్దిలే, నేనే అటాక్ చేస్తాను ఈసారి. హోల్డ్ స్పేస్ టు స్కిప్. ఆహా డ్యామేజ్ పోల్తే 2000 అప్పుడే తినేసింది మంది. మర్చిపోకుండా నేను అటాక్ చేస్తుంటా. ఇంకొంచెం లాస్ట్ ఫైర్ టైప్తోనే ముగిచ్చే. నేనే ఎండ్ చేశాను. ఆంటీ కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చుగా. అదే ఎందుకు ఎట్లా డిజైన్ చేశాడు బ్రో? అది అలా లెగ్స్ ఎట్లా ఉంది? ఎక్స్ప్లెయిన్. హౌ ఈస్ హర్ హుడ్ ఓపెన్ లైక్ దట్? నాకు ఎందుకు సార్. లెవెల్ ఆఫ్ మెటల్ ఆర్మర్. ఇది ఇది కావాలి, లార్జ్ స్పీడ్ కావాలి. స్టోరేజ్ కంటైనర్ సెట్ అప్పుడే లెవెల్ 23కి ఇస్తాడు స్టోరేజ్ కంటైనర్ సెట్. డివైడ్ చేశాక లెవెల్ 23 అయ్యాం మనం. ఇక్కడికి ఎండ్ చేయనా లేకపోతే ఇంకా ఏమైనా చేయనా? 2 బేస్లు ఉన్నాయి, ఒక బేస్ అక్కడ వెళ్ళి బిల్డ్ చేసుకున్నా. ఓకే రేడియస్ సరిపోతుంది, కరెక్ట్ సెంటర్లో ఉంది ఇది. సెకండ్ బేస్ పెట్టేసా. ఇప్పుడు బిల్డ్ నొక్కి ఎక్స్పాండ్. ఇన్సఫిషియంట్ మెటీరియల్స్. ఇప్పటికైతే ఎంత వచ్చింది బేస్?
ఇంకొంచెం స్టోన్ కావాలి. ఆ, సో ఇది మన కొత్త బేస్ లొకేషన్. పాల్ బాక్స్ చుట్టూ సర్కిల్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా బిల్డ్ చేశాను నేను. కింద ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశా. ఇప్పుడైతే కింద ఫ్లోర్ లో ఏమీ పెట్టలేదు, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ అంటున్నా, ఫస్ట్ ఫ్లోర్ బిల్డ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నా. దానిపైన అన్ని పెడదామని. సెకండ్ ఫ్లోర్ బిల్డ్ చేయాలంటే ఇప్పుడప్పుడే రీసోర్సెస్ అన్ని రావు. ఇప్పటికైతే ఇది చాలు. నెక్స్ట్ ఎపిసోడ్ బేస్ బిల్డింగ్